నేను నరేందర్ రెడ్డి వంశీ హోటల్ యొక్క పార్ట్నర్ను. అందులో 10 మంది పార్ట్నర్లు ఉన్నాము. అందులో నా సతీమణి శమంత గారు కూడా ఒక 10 పైసల పార్ట్నరు. వారు ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ 19వ వార్డులో బరిలో దిగారు. కాంగ్రెస్ పార్టీ వారి ఆదేశానుసారము మాకు వారు టికెట్ ఇచ్చారు. ప్రత్యేకంగా పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మరియు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారికి, షబ్బీరల్ గారికి, భూపతి రెడ్డి గారికి మరియు ఇతర నగేష్ రెడ్డి ఇతర నాయకులందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా గతంలో మా మీద ఈ పనికిరాని చెడు దుష్ప్రచారం చేస్తున్నారు. మా హోటల్లో ఏదో ట్యాక్సీ ఉంది, ఇన్ని కోట్లు ఈరోజు కట్టారు, ఎందుకు కట్టారు, మా వలన ఆదాయం సమకూరింది అంటున్నారు. అది చాలా తప్పు. మేము హోటల్ కట్టినప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరము ట్యాక్స్ మున్సిపల్ అథారిటీసు నివేదించిన ప్రకారము తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం ట్యాక్స్ కడుతున్నాము. మీకు కావాలంటే వాటి యొక్క ఆధారాలు అన్నీ కూడా నా వద్ద ఉన్నాయి, లేదంటే మీరు మున్సిపాలిటీ అధికారుల దగ్గర తీసుకోవచ్చు. మేము ఈరోజు వరకు కూడా ₹1 కూడా బకాయి లేము. కాకపోతే మా బకాయిలన్నీ మేము కట్టిన డబ్బులన్నీ కూడా ఏదైతే ఈ మధ్యలో 1919లో ఆన్లైన్ వెబ్సైట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అందులో వీటిని డిలీషన్కు పొందుపరచలే. చాలాసార్లు ప్రతిసారి మా యొక్క ఉత్తరం ద్వారా వాళ్ళని విన్నపించడం జరిగింది. ఏ రోజు కూడా అధికారులు వాటిని పట్టించుకోలేదు. వారు చేసిన నిర్లక్ష్యానికి మేము మళ్ళీ డబ్బులు కట్టాల్సి వచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఇంకొకటి ముఖ్య విషయం గమనించాల్సింది, మా ప్రతిపక్ష నాయకులు అందరు కూడా గమనించాలి దయచేసి. మేము వెబ్సైట్ పోర్టల్లో డిలీట్ చేయనందుకు పదే విన్నపించిన తర్వాత మేము హైకోర్టును ఆశ్రమించడం జరిగింది. మేము కట్టిన డబ్బులన్నీ కూడా ఎక్కడ వాటిలో పొందుపరచలేదు కాబట్టి దయచేసి వాటిని పొందుపరచమని హైకోర్టుకు వెళితే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ హైకోర్టు ఇప్పటికి కూడా ఎన్ఫోర్స్మెంట్లో ఉంది. ఆ ఆదేశాల ప్రకారము మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అధికారులు వాటికి సంబంధించిన క్యాల్కులేషన్స్ అన్నీ చేశారు. ఇంతలో వాళ్ళు క్యాల్కులేషన్ తర్వాత తుది నివేదిక అనేది తయారు చేయకుండా ఇంతలో ఎలక్షన్స్ రావడం జరిగింది. అది ఎప్పుడైనా తయారు చేసుకొని మాకు అవసరం లేకుండే. పోతే నా సతీమణి గారు ఎలక్షన్ బరిలో ఉన్నందున వారు ఏమడిగారంటే, అక్కడ చూపుతున్న ఆన్లైన్ వెబ్సైట్నే మేము వాటిని ప్రామాణికంగా తీసుకుంటాము, అది మీరు బాకీ ఉన్నట్టుగానే ప్రామాణికంగా తీసుకుంటామని వారు చెప్పడంతో మేము అన్నాము. అలా ఎలా అవుతుందంటే వారు మమ్మల్ని కన్విన్స్ చేశారు. సార్, మీరు ఎన్ఓసి మేము ఇవ్వాలంటే దయచేసి ఆ డబ్బులు కట్టండి, కడితే ఎన్ఓసి ఇస్తాము. దాంతోపాటు ఇప్పుడే మేము దాని మీద నోట్ పుటప్ చేసి టోటల్ మీకు రీఫండ్ చేస్తామని కమిషనర్ గారు అధికారులు హామీ ఇచ్చడంతో మేము మొత్తం డబ్బులు కట్టాము. దయచేసి నిజామాబాద్ ప్రజలందరూ గమనించాలి. నాకు ప్రజలందరికీ నేను దొంగలాగా చిత్రీకరిస్తున్న చాలా తప్పు. నేను సమాజానికి చాలా సేవ చేశాను. ఈరోజు ఎవరైతే అపోహలు క్రియేట్ చేస్తున్నారో వారికి నా వలన ఎన్నో రకాల సహాయ సహకారాలు నా వల్ల పొందారు. వాళ్ళు అదే హోటల్లో ఎన్నో రకాల మా యొక్క సేవలు యూటిలైజ్ చేసుకున్నారు. దయచేసి గమనించండి. నేను మంచి ఉద్దేశంతో వారికి నా విన్నపాన్ని నివేదిస్తున్నాను. దయచేసి ప్రజలను తప్పుదో పట్టకండి. మాకే మున్సిపాలిటీ బాకీ ఉంది, మేము ఎక్కడ కూడా బాకీ లేము. మాకు మున్సిపాలిటీ తిరిగి డబ్బులు చెల్లిస్తామన్న తరుణంలో మేము డబ్బులు కట్టాము, లెక్కతో సహా మాకు డబ్బులన్నీ రిటర్న్ వస్తాయి అని వారు అభయం ఇచ్చారు. దయచేసి నిజామాబాద్ ప్రజలందరూ గమనించాలి.
అదేవిధంగా నాయకులు కూడా, ఇతర నాయకులు కానీ మా నాయకులు కానీ ఏ నాయకులను గమనించండి. దీన్ని ఎవరు కూడా తప్పుదోవ పట్టించొద్దని మరోమారు జిల్లా నాయకత్వానికి, మా ప్రతిపక్ష నాయకత్వానికి నేను వారికి పదే పదే విన్నపిస్తున్నాను. కాబట్టి ఏదైనా తప్పులుగా మీరు చిత్రీకరిస్తే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇది నా విజ్ఞప్తి నిజామాబాద్ ప్రజలందరికీ.